ఓకే, చూడండి లాస్ట్ క్లాస్లో చెల్లించి ఆవేశాల అయస్కాంతత్వం లెసన్లో మనం ఒక వృత్తాకార తీగ చుట్ట తీసుకున్నప్పుడు దాని కేంద్రం నుంచి x దూరంలో ఒక అక్షం మీద P అనే బిందువు దగ్గర అయస్కాంత ప్రేరణ చూసాం. దాని సమీకరణం ఏమొచ్చిందమ్మా? B = μ0 ni r² × 2 × x² + r²/3/2 వచ్చింది. ఏమా B = μ0 ni r² / 2 × x² + r² / 3/2 వచ్చింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఒక వృత్తాకార తీగ చుట్ట వల్ల వచ్చేటువంటి అయస్కాంత భ్రామకాంక సమీకరణం కట్టాలి. ఏమో అర్థమైందా? వృత్తాకార తీగ చుట్ట యొక్క అయస్కాంత ద్విధ్రువ భ్రామకం, డైపోల్ మూమెంట్ అంటాం. అదేనమ్మా, ఒక వృత్తాకార తీగ చుట్ట యొక్క అయస్కాంత ద్విధ్రువ భ్రామకం. ఒక వృత్తాకార తీగ చుట్ట తీసుకుని దానికి కరెంట్ పెట్టండి. ఇందులో కరెంట్ వెళ్తుంది అనుకోండి. అర్థమైందా? దీన్ని ఎప్పుడైతే మనం ఒక అయస్కాంత క్షేత్రంలో పెట్టామో, ఈ కరెంటు ప్రవహిస్తున్నటువంటి ఈ లూప్ని ఒక అయస్కాంత క్షేత్రంలో ఎప్పుడైతే పెట్టామో, ఇందులో వెళ్ళే కరెంటు వల్ల దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం వస్తుంది. దీన్ని ఎప్పుడైతే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టామో, అయస్కాంత క్షేత్రంలో పెట్టామో, ఇది ఒకసారికి ఏమవుతుందమ్మా? రొటేట్ అవ్వడం జరుగుతుంది. అదేందమ్మా, దానివల్ల వచ్చేటువంటి ఆ భ్రామకాన్ని అయస్కాంత ద్విధ్రువ భ్రామకం అంటాం. ఇప్పుడు దాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికోసం మనం చేయవలసిన పని ఏంటంటే చూడండి, ముందు ఒక వృత్తాకార తీగ చుట్ట యొక్క కేంద్రం నుంచి x దూరంలో వచ్చేటువంటి అయస్కాంత ప్రేరణ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. B = μ0 ni r² / 2 × x² + r² / 3/2. ఇందులో x మచ్ గ్రేటర్ దాన్ r అనుకోండి. అర్థమైంది? ఇక్కడ r అంటే ఏంటి? ఆ వృత్తాకార తీగ చుట్ట యొక్క వ్యాసార్థం. x అంటే ఆ అక్షం మీద ఉన్నటువంటి మనం ఏ బిందువు దగ్గర అయితే అయస్కాంత ప్రేరణ కడదాం అనుకున్నామో ఆ బిందువు దగ్గర నుంచి ఇక్కడికి ఉన్న దూరం x. కానీ ఇక్కడ x మచ్ గ్రేటర్ దాన్ r అనుకున్నట్లయితే ఈ ఈక్వేషన్లో rను మనం వదిలేయచ్చు. ఎందుకంటే x² + r² ఈజ్ నియర్లీ ఈక్వల్ టు x²గా రాసుకోవచ్చు. ఎప్పుడు x మచ్ గ్రేటర్ దాన్ r అయినప్పుడు మాత్రమే. అర్థమైందా? వాడు ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? B = μ0 ni r² / 2x² / 3/2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందమ్మా? μ0 ni r² / 2x³ అవుతుంది. ఇప్పుడు ఈ సమీకరణాన్ని 2πతో గుణించి 2πతో భాగిద్దాం. అంటే B = μ0 ni r² / 2x³ × 2π/2π. అదేందమ్మా, ఇప్పుడు కింద 2 × 2π అంటే 4π రాసుకోవచ్చు. x³ అలా వదిలేయండి. ఏమో ఈ పైన μ0 రాయండి ముందు, తర్వాత 2ని కూడా ముందర రాసేయండి. 2ni πr² విడిగా ఒక బ్రాకెట్లో రాసుకోండి. అర్థమైందా? μ0 2ని ముందర రాయండి, ni ఇలా విడిగా ఉంచండి, πr² ఒక బ్రాకెట్లో పెట్టండి. కింద ఏమొస్తుంది? 4π × x³. πr² అంటే ఈ వృత్తాకార తీగ చుట్ట యొక్క వైశాల్యం. ఈ వృత్తాకార తీగ చుట్ట యొక్క వైశాల్యం ఏమో ఏరియా. దాన్ని ఏతో చూపించినట్లయితే μ0 2ni/4π x³ అవుతుంది. ఇది B = ఏమో P అనే బిందువు దగ్గర వచ్చే అయస్కాంత ప్రేరణ B = ఏమవుతుందమ్మా? μ0/4π 2 × ni/x³. అటువంటి వృత్తాకార తీగ చుట్ట యొక్క P అనే బిందువు దగ్గర వచ్చేటువంటి అయస్కాంత ప్రేరణ కట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి వచ్చేటువంటి అయస్కాంత ద్విధ్రువ భ్రామకాన్ని కట్టాలి, డైపోల్ మూమెంట్ని కట్టాలి. అదేందమ్మా, ఇప్పుడు దానికోసం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక నిజమైన మ్యాగ్నెట్ పెట్టండి. ఈ తీగ చుట్టను తీసేసి ఒక నిజమైన మ్యాగ్నెట్ పెట్టినట్లయితే దాని యొక్క అక్షం మీద P అనే బిందువు దగ్గర వచ్చే అయస్కాంత ప్రేరణ సమీకరణం ఏంటంటే B = μ0/4π 2m/x³. అదేవిధంగా ఈ వృత్తాకార తీగ చుట్ట కాకుండా ఒక నిజమైనటువంటి ఒక అయస్కాంతాన్ని పెట్టినట్లయితే దానివల్ల వచ్చే అయస్కాంత ప్రేరణ ఎంతమ్మా? B = μ0/4π 2m/x³. ఇప్పుడు ఈ రెండు సమీకరణాలని పోల్చామనుకోండి. అదేవిధమ్మా, అప్పుడు అయస్కాంత భ్రామకం లేదా అయస్కాంత ద్విధ్రువ భ్రామకం M = ఏమవుతుందమ్మా? NIA.
అదేవిధంగా ఈ రెండు సమీకరణాన్ని పోల్చినట్లయితే అయస్కాంత ధ్రువ భ్రామకం m = ఏమొస్తుందమ్మా ni. అదేవిధంగా అంటే అయస్కాంత ధ్రువ భ్రామకం దేని మీద ఆధారపడుతుంది క్యాపిటల్ N అంటే తీగ చుట్ల యొక్క సంఖ్య. ఒక వైర్ తీసుకుని దాన్ని ఎన్ని తీగ చుట్లుగా చుట్టాము. అలాగే I అంటే ఆ తీగ చుట్టలో వెళ్ళేటువంటి విద్యుత్ ప్రవాహం. అదేనమ్మా. అలాగే తీగ చుట్ట యొక్క వైశాల్యం A ఆ మూడిట్ల మీద ఆధారపడుతుంది. అదేవిధంగా చూడండి ఈ వృత్తాకార తీగ చుట్ట యొక్క అయస్కాంత ధ్రువ భ్రామకం అనేది ఆ తీగ చుట్టలో వెళ్ళే విద్యుత్ ప్రవాహం మీద వైశాల్యం మీద అలాగే తీగ చుట్ల సంఖ్య మీద ఆధారపడుతుంది. మనం ఏం చేస్తాం ముందు ఒక వృత్తాకార తీగ చుట్టను తీసుకుని దానికి ఆ కరెంట్ పెట్టాం. అదేవిధమ్మా దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం అనేది వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు దీనివల్ల వచ్చేటువంటి అయస్కాంత ప్రేరణ కట్టడం కోసం ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డెరివేషన్ చేసాం. ఎంత వచ్చింది B = μ0 ni/r² 2 × x² + r² 3/2 వచ్చింది. దీని అక్షం మీద కట్టింది. ఇప్పుడు x మచ్చగేర్దని r అనుకున్నాం. అప్పుడు rను నెగ్లెక్ట్ చేసేయచ్చు. అదేవిధంగా అంటే x² + r² బదులు x² రాసుకోవచ్చు. x² హోల్ పవర్ 3/2 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు μ0 ni/r² 2x³. తర్వాత ఏం చేసావు దీన్ని 2/2 గురించి 2/2 భాగించండి. లవాన్ని హారాన్ని కూడా 2/2 గుణించండి. ఏమో అది μ0 2 ముందర రాయండి ni రాయండి πr² విడిగా బ్రాకెట్లో రాయండి. 2 × 2π అంటే 4π కదా x³. దాన్ని ఎలా రాసుకోవచ్చు μ0 × 2ni/4π x³ రాసుకుని ఒక నిజమైన అయస్కాంతం వల్ల వచ్చే అయస్కాంత ప్రేరణ B = μ0/4π 2m/x³. ఇక్కడ ఎమ్మని అయస్కాంత ధ్రువ భ్రామకం అంటాం. ఈ రెండు పోల్చుకున్నట్లయితే m బదులు ఏముంది ni ఉంది. అంటే ఒక వృత్తాకార తీగ చుట్ట యొక్క అయస్కాంత ధ్రువ భ్రామకం ఎంత అంటే ni. అక్కడ తీగ చుట్ల సంఖ్య మీద ఆ తీగ చుట్ల విద్యుత్ ప్రవాహం మీద దాని వైశాల్యం మీద ఆధారపడుతుంది. ఓకే. తర్వాత వచ్చి పరిభ్రమించే ఎలక్ట్రాన్ వల్ల వచ్చే అయస్కాంత ధ్రువ భ్రామకం. ఇంకా చూడమ్మ తర్వాత పరిభ్రమించే ఎలక్ట్రాన్ అయస్కాంత ధ్రువ భ్రామకం. ఇక్కడ చూడండి ఒక కేంద్రకం యొక్క మొత్తం ఆవేశం Ze అనుకోండి. అదేవిధంగా అంటే అందులో ఉన్నటువంటి ప్రోటాన్లు సంఖ్య Z అనుకోండి. ఒక్కొక్క ప్రోటాన్ యొక్క ఆవేశం E అనుకున్నట్లయితే ఆ కేంద్రకం యొక్క ఆవేశం ఎంత అవుతుందమ్మా Ze. అలాగే ఈ కేంద్రకానికి బయట ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది అనుకోండి. అదేవిధంగా తిరిగేటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క సంఖ్య E అనుకోండి. ఇప్పుడు మనం కట్టవలసింది ఏంటంటే అయస్కాంత ధ్రువ భ్రామకం కట్టాలి. అయస్కాంత ధ్రువ భ్రామకం m = దీని ముందర కాన్సెప్ట్లో ఏమొచ్చిందమ్మా m = ni వచ్చింది. ఇక్కడ n1 అనుకోవచ్చు ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది కాబట్టి n1 అనుకున్నట్లయితే అది m = i అవుతుంది. అంటే ఇప్పుడు కేంద్రకం చుట్టూ తిరిగేటువంటి ఎలక్ట్రాన్ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక వృత్తాకార తీగ చుట్టలో తిరుగుతున్న ఎలక్ట్రాన్గా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వృత్తాకార తీగ చుట్టలో తిరిగేటువంటి ఎలక్ట్రాన్ వల్ల అయస్కాంత భ్రామకం m = ni n1 కాబట్టి m = i తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీనివల్ల వచ్చే అయస్కాంత ధ్రువ భ్రామకం కట్టాలి అంటే ముందు ఆ ఆవేశం వల్ల వచ్చేటువంటి విద్యుత్ ప్రవాహం I కట్టాలి. అలాగే ఆ తిరిగేటువంటి ఆ ఆర్బిటాల్ యొక్క కక్ష యొక్క వైశాల్యం కట్టాలి. ఏమా ఇప్పుడు ముందు విద్యుత్ ప్రవాహం కడదాం. విద్యుత్ ప్రవాహం I = ఏంటమ్మా ఆవేశము/కాలం. ఇక్కడ చూడండి ఆవేశం E/కాలం T అనుకోండి. అర్థమైందమ్మా. మళ్ళీ 1/కాలం అంటే పౌనఃపున్యమే కదా. ఇక్కడ చూడమ్మా విద్యుత్ ప్రవాహం I = ఏంటి ఆవేశము/కాలం. ఆవేశం అంటే E, కాలం అంటే Tగా రాసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రాన్ యొక్క వేగం = ఏంటి దూరము/కాలం. ఇక్కడ తిరిగినటువంటి దూరం ఒక పూర్తి భ్రమణానికి తిరిగిన దూరం ఏమవుతుంది దీని యొక్క వృత్తపరిధి అవుతుంది. వృత్తపరిధి ఎంతమ్మా 2πr. ఈ ఆర్బిట్ యొక్క వ్యాసార్థం r అనుకున్నట్లయితే దూరం ఎంతమ్మా 2πr.
ఒక పూర్తి భ్రమణం చేయడానికి అది తిరిగినటువంటి దూరం ఎంత అంటే 2πrగా తీసుకోవచ్చు. అలాగే కాలం క్యాపిటల్ T అనుకోండి. ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టేటువంటి కాలం డోలనావర్తన కాలం అంటాం కాబట్టి క్యాపిటల్ T రాయొచ్చు, వేగం v అనుకోండి. అది దీనికి T ఈక్వల్ ఏం రాయొచ్చమ్మా 2πr/v రాయొచ్చు. అది E/t అంటే ఏం రాసుకోవచ్చు 2πr/v రాయొచ్చు. రివర్స్ అయితే ఏమవుతుంది EV/2πr. విద్యుత్ ప్రవాహం I వచ్చింది మనకి, అర్థమవుతుంది. ఇక్కడ చూడండి విద్యుత్ ప్రవాహం I ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఛార్జ్ బై టైం, ఆవేశం బై కాలం. ఇక్కడ ఆవేశం ఎంత E, కాలం ఎంత క్యాపిటల్ T. ఒక పూర్తి భ్రమణం చేయడానికి పెట్టినటువంటి కాలం క్యాపిటల్ T అనుకోండి, డోలనావర్తన కాలం. ఇప్పుడు ఎలక్ట్రాన్ యొక్క వేగం v ఈజ్ ఈక్వల్ టు ఏంటి దూరం బై కాలం. దూరం ఎంత, తిరిగిన దూరం ఎంత, దాని వృత్త పరిధి అవుతుంది 2πr బై కాలం T. దాని నుంచి T ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా 2πr/v రాయొచ్చు. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. I ఈక్వల్ టు ఏమైంది EV/2πr వచ్చింది, కరెంట్ వచ్చింది మనకి. అయస్కాంత జిద్ధ్రువ భ్రామకం M ఈజ్ ఈక్వల్ టు I × A కదమ్మా. అంటే EV/2πr ఇంటూ వైశాల్యం πr² రాశారు అనుకోండి, రెండు క్యాన్సిల్ అయిపోతే EVR/2 వస్తుంది. అదేనమ్మా. అంటే ఇక్కడ వచ్చేటువంటి అయస్కాంత జిద్ధ్రువ భ్రామకం అనేది ఆవేశం యొక్క ఆవేశం మీద, అలాగే దాని యొక్క వేగం మీద, అది తిరిగేటువంటి ఆర్బిట్ యొక్క వ్యాసార్థం మీద ఆధారపడి ఉంటుంది. M ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా EVR/2 రాయొచ్చు. అది కేంద్రకం చుట్టూ తిరిగేటువంటి ఎలక్ట్రాన్ యొక్క జిద్ధ్రువ భ్రామకం ఏమో. ఓకే, తర్వాత చూడండి వ్యత్యస్త EB క్షేత్రాలు. ఇక్కడ E అంటే విద్యుత్ క్షేత్రం, B అంటే అయస్కాంత క్షేత్రం. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వ్యత్యస్త క్షేత్రాలు అంటే ఒకదానికొకటి లంబంగా ఉన్నటువంటివి అని. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంటూ పెట్టినవి ఏంటంటే అయస్కాంత క్షేత్రం. ఇది బోడీ పెర్పెండిక్యులర్గా డైరెక్షన్ లోపలికి ఉన్నట్టుగా, అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ అయస్కాంత బలరేఖలు ఇలా వెళ్తున్నట్టుగా, ఇలా బోర్డు లోపలికి వెళ్తున్నట్టుగా తీసుకోవాలి ఏమో. ఇప్పుడు ఈ అయస్కాంత క్షేత్రానికి లంబంగా విద్యుత్ క్షేత్రాన్ని అప్లై చేయండి. ఇది పాజిటివ్ ఛార్జ్డ్ ప్లేట్ అనుకోండి, ఇది నెగిటివ్ ఛార్జ్డ్ ప్లేట్ అనుకోండి. అర్థమైందమ్మా. అంటే ఇప్పుడు అయస్కాంత క్షేత్రం విద్యుత్ క్షేత్రం రెండు ఒకదానికొకటి లంబంగా ఉంది. ఇందులోకి ఒక ఆవేశం వెళ్తుంది, Q అనే ఒక ఆవేశం వెళ్తుంది. అర్థమైనప్పుడు ఈ Q అనే ఆవేశం మీద అయస్కాంత క్షేత్రం వల్ల బలం పనిచేస్తుంది, విద్యుత్ క్షేత్రం వల్ల బలం పనిచేస్తుంది. కానీ ఈ Q అనే ఆవేశం ఎటువైపుకి బెండ్ అవ్వకుండా, అంటే ఎటువైపుకి దాని యొక్క పదాన్ని మార్చుకోకుండా, మార్గాన్ని మార్చుకోకుండా అలా నిదానంగా వెళ్ళిపోతుంది అనుకోండి. అయస్కాంత క్షేత్రం అలాగే విద్యుత్ క్షేత్రం రెండు సమానమైనట్టు. అర్థమైందమ్మా. దాని యొక్క మార్గం మార్చుకోకుండా స్ట్రైట్గా వెళ్తున్నట్లయితే. ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం విద్యుత్ క్షేత్ర తీవ్రత E ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకి F/Q. అర్థమైందమ్మా. అంటే విద్యుత్ క్షేత్రం వల్ల వచ్చేటువంటి బలం Fe అనుకున్నట్లయితే Fe ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు EQగా రాసుకోవచ్చు. అర్థమైందమ్మా. విద్యుత్ క్షేత్రంలో ఏదైనా ఒక కణం వెళ్తున్నప్పుడు, పార్టికల్ వెళ్తున్నప్పుడు దాని మీద పనిచేసే బలం అంటే Fe ఈజ్ ఈక్వల్ టు EQ. అలాగే అయస్కాంత క్షేత్రంలో ఒక కణం వెళ్తుంది అనుకోండి, చూడండి ఇలా కణం ఈ వేగంతో వెళ్తుంది ఏమో. ఆ కణం వెళ్ళే డైరెక్షన్ లంబంగా మీరు అయస్కాంత క్షేత్రం ప్రయోగిస్తే ఏదైతే లంబంగా బలం పనిచేస్తుంది అనుకుంటే బలం F ఈజ్ ఈక్వల్ టు BQV sin θ అన్నమాట. అర్థమైందా. ఒక కణం మీద పనిచేసేటువంటి బలం, అయస్కాంత క్షేత్రం వల్ల పనిచేసే బలం F ఈజ్ ఈక్వల్ టు BQV sin θ. ఇక θ 90 కాదు, sin 91 కాబట్టి ఏం రాసుకోవచ్చమ్మా FM మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయస్కాంత క్షేత్రం వల్ల పనిచేసే బలం FM ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా BQV. ఇప్పుడు ఆ కణం అనేది ఎటువైపుకి డీవియేట్ అవ్వకుండా, అంటే ఎటువైపుకి వంగకుండా స్ట్రైట్గా వెళ్తున్నట్లయితే, దాని యొక్క పదంలో ఎటువంటి మార్పు లేకపోయినట్లయితే FE ఈజ్ ఈక్వల్ టు FM రాసుకోవచ్చు. అంటే EQ ఈజ్ ఈక్వల్ టు BQV రాసుకోవచ్చు. రెండు క్యాన్సిల్ అయిపోతే V ఈజ్ ఈక్వల్ టు E/B. అంటే ఆ కణం యొక్క వేగం V ఈజ్ ఈక్వల్ టు E/Bగా రాసుకోవచ్చు. అర్థమైందమ్మా. దీన్నే వేగవర్ధకం అంటారు. అర్థమైందమ్మా. వేగవర్ధకం అన్నట్లయితే చూడండి ఈ అయస్కాంత క్షేత్రం విద్యుత్ క్షేత్రాలకు విలువ మనం పెంచుకున్నట్లయితే, తీవ్రతలు పెంచినట్లయితే ఆ కణం యొక్క వేగం కూడా ఏమవుతుందమ్మా పెరుగుతుంది. చూడండి ఇక్కడ అయస్కాంత క్షేత్రం యొక్క తీవ్రతను మనం తగ్గించి విద్యుత్ క్షేత్రం యొక్క తీవ్రత ఈని పెంచామనుకోండి, ఆటోమేటిక్గా కణం యొక్క వేగం కూడా ఏమవుతుందో పెరుగుతుంది. V ఈజ్ ఈక్వల్ టు E/B. అర్థమైందమ్మా. అందువల్ల విద్యుత్ క్షేత్రం అయస్కాంత క్షేత్రం వేగవర్ధకాలుగా పనిచేస్తాయి అన్నమాట. అర్థమైందమ్మా. ఇక్కడ వ్యత్యస్త క్షేత్రాలు అంటే ఒకదానికోటి లంబంగా ఉన్నాయి అని అర్థమైందా. ఓకే, తర్వాత
విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వాహకం మీద అయస్కాంత క్షేత్రం వల్ల వచ్చేటువంటి బలాన్ని కనుగొందాం. తర్వాత కాన్సెప్ట్ వచ్చి ఓకే. తర్వాత చూడండమ్మా, విద్యుత్ ప్రవహిస్తున్న వాహకంపై పనిచేసే అయస్కాంత క్షేత్రం వల్ల పనిచేసే బలం. అమ్మ నెక్స్ట్ వచ్చి విద్యుత్ ప్రవహిస్తున్న వాహకంపై అయస్కాంత క్షేత్రం వల్ల పనిచేసేటువంటి బలం. ఇక్కడ చూడండి, ఇలా ఒక వాహకాన్ని తీసుకోండి. ఇందులో నెంబర్ ఆఫ్ ఛార్జెస్ అంటే అధిక సంఖ్యలో ఆవేశాలు ఉన్నాయి అనుకోండి. దీన్ని ఒక అయస్కాంత క్షేత్రంలో పెట్టామనుకోండి. అర్థమైందమ్మా? ఈ వాహకంతో థీటా కోణం చేసే విధంగా అయస్కాంత క్షేత్రం ఉందనుకోండి. ఇలా ఆవేశం అనేది వీడి వేగంతో ఇలా వెళ్తుంది అనుకోండి. ఇక్కడ వీడే ఎందుకు చూపిస్తున్నా అంటే డ్రిఫ్ట్ వేగం అంటుంది దీన్ని. అర్థమైందమ్మా? ఇక్కడ విద్యుత్ క్షేత్రంలో లేదంటే అయస్కాంత క్షేత్రంలో వెళ్తున్నటువంటి కణానికి ఉండేటువంటి వేగాన్ని డ్రిఫ్ట్ వేగం అంటే దాన్ని వీడియోతో చూపిస్తాం. అర్థమైందా? ఇక్కడ అయస్కాంత ప్రేరణ ఉన్నటువంటి ఒక విద్యుత్ క్షేత్రంలో ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకాన్ని పెట్టింది. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, ఇందులో ఒక కణం మీద పనిచేసే బలాన్ని మనం చూడండి. మొత్తం వాహకం వల్ల వచ్చేటువంటి బలం మనం కట్టాలి అంటే ముందుగా ఒక ఆవేశం వల్ల వచ్చేటువంటి బలం ఎంతో మనం కట్టి దాన్ని మొత్తం అన్ని కణాలకు అప్లై చేసామనుకోండి, మొత్తం బలం ఎంతో మనకు వస్తుంది కదా. అందుకోసం ఏం చేద్దామంటే ముందు ఒక కణం మీద పనిచేసేటువంటి బలం F = ILB BQV sin θ రాసుకోండి. అర్థమైందమ్మా? ఒక కణం మీద పనిచేసే బలం F = BQV sin θ రాసుకోండి. అర్థమైందా? ఇక్కడ చూడండి, మనకి విద్యుత్ ప్రవాహం I = ఏంటమ్మా? ఆవేశము బై కాలం. అంటే ఇక్కడ Q బదులు ఏం I = ఏం రాసుకోవచ్చు? Q/T. అంటే Q = I × T. అలాగే ఇక్కడ V బదులు VD రాయండి. డ్రిఫ్ట్ వేగం అంటాం. డ్రిఫ్ట్ వేగం VD = ఏంటమ్మా? పొడవు బై కాలం, దూరం బై కాలం. ఇక్కడ దూరం అంటే ఈ వాహకం పొడవు L కదా అవుతుంది. అదేనమ్మా, L/T రాసుకోవచ్చు. ఈ రెండు వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. F = B × Q అంటే IT రాసుకోవచ్చు, VD అంటే L/T రాసుకోవచ్చు. VD sin θ. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే Q అంటే I × BIL VD sin θ వస్తుంది. ఇక్కడ చూడమ్మా, F = B × ఇక్కడ Q అంటే I × T రాసుకోవచ్చు, VD అంటే L/T. ఇక్కడ వీడియో ఉండదు. అంటే F = ఏమవుతుందమ్మా? BIL sin θ లేదంటే ILB sin θగా రాసుకోవచ్చు. అంటే విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం మీద పనిచేసే బలం F = ILB sin θ. అర్థమవుతుంది? ఇక్కడ చూడండి, ఒక విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం తీసుకోండి. అందులో ఒక కణం మీద పనిచేసేటువంటి బలం, ఒక ఆవేశం మీద పనిచేసే బలం ఆల్రెడీ మనం ముందు చెప్పుకుని F = BQV sin θ. ఇక్కడ V అంటే VD రాయాలి, డ్రిఫ్ట్ వేగం. కానీ కరెంట్ I = ఏంటి? ఆవేశం బై కాలం కదా, Q/T. దానికి Q = I × T రాసుకోవచ్చు. అలాగే డ్రిఫ్ట్ వేగం VD అంటే ఏం రాయొచ్చమ్మా? L/T రాయొచ్చు. ఎందుకంటే వాహకం పొడవు బై కాలం. ఎందుకంటే ఇక్కడ ఆవేశం ఎక్కువ నుంచి ఇక్కడ వరకు ప్రయాణించింది అనుకోండి, వేగం = దూరం బై కాలం కదా, L/T. F = B × ఇక్కడ Q అంటే ఏం రాసుకోవచ్చు? IT. అలాగే VD అంటే ఏం రాయొచ్చు? L/T. రాసిన TT క్యాన్సిల్ అయిపోతుంది. BIL sin θ. అంటే విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం మీద పనిచేసేటువంటి బలం F = ILB sin θ. నెక్స్ట్ ఏంటంటే రెండు సమాంతర వాహకాల మధ్య పనిచేసే బలం కడతాం. ఇక్కడ చూడమ్మా, క్యాపిటల్ L పొడవు ఉన్నటువంటి రెండు సమాంతర వాహకాలు తీసుకోండి. ఈ వాహకాన్ని A అనుకోండి, ఈ వాహకాన్ని B అనుకోండి. అర్థమైందా? చూడండి, ఇలా రెండు సమాంతర వాహకాలు తీసుకోండి.
ఈ మొదటి వాహకాన్ని ఏ వాహకం అనుకోండి, రెండో వాహకాన్ని బి అనుకోండి. ఇందులో వెళ్ళేటువంటి కరెంట్ ఐఏ. ఈ మొదటి వాహకంలో వెళ్ళే కరెంట్ ఐఏ అనుకోండి, రెండో వాహకంలో వెళ్ళేటువంటి కరెంట్ని ఐబి అనుకోండి. అర్థమైందమ్మా? ఇక్కడ మొదటి వాహకాన్ని ఏ అనుకోండి, రెండో వాహకాన్ని బి అనుకోండి. ఇందులో వెళ్ళే కరెంట్ ఐఏ, ఇందులో వెళ్ళేటువంటి కరెంట్ ఐబి అనుకోండి. ఆల్రెడీ మనం యాంపీర్ నియమం నేర్చుకున్నాం. ఒక విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం చుట్టూ అయస్కాంత క్షేత్రం వస్తుంది అని. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ మొదటి వాహకం మీద వచ్చేటువంటి అయస్కాంత క్షేత్రం ఐబి బీబీ అనుకోండి. అర్థమైందమ్మా? ఇక్కడ వచ్చే అయస్కాంత క్షేత్రం బి, అది రెండో వాహకం వల్ల వస్తుంది కాబట్టి దాన్ని బీబీ అనుకోండి. అలాగే ఈ వాహకం మీద వచ్చేటువంటి అయస్కాంత క్షేత్రాన్ని బిఏ అనుకోండి. అర్థమైందమ్మా? ఇది మొదటి వాహకం వల్ల వస్తుంది కాబట్టి వచ్చే అయస్కాంత క్షేత్రం బిఏ అనుకోండి. ఇప్పుడు ఈ విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఈ అయస్కాంత క్షేత్రం మీద విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఈ వాహకం మీద అయస్కాంత క్షేత్రం వల్ల వచ్చేటువంటి బలం ఎఫ్ఏ. ఇది రెండో వాహకం వల్ల వస్తుంది కాబట్టి ఎఫ్ఏబి అనుకోండి. అదే దీని మీద పనిచేసేటువంటి బలం ఎఫ్బి ఏ వల్ల వస్తుంది కాబట్టి ఎఫ్బిఏ అనుకోండి. అదే ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాం, రెండు విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి సమానంగా ఉండేటువంటి ఇలా పొడవున్న రెండు వాహకాలు తీసుకోండి. ఇందులో వెళ్ళేటువంటి కరెంట్ ఐఏ అనుకోండి, రెండో వాహకంలో వెళ్ళే కరెంట్ ఐబి అనుకోండి. ఈ ఐఏ కరెంట్ వల్ల ఇక్కడ వచ్చేటువంటి అయస్కాంత క్షేత్రం బిఏ, ఈ ఐబి కరెంట్ వల్ల ఇక్కడ వచ్చే అయస్కాంత క్షేత్రం బీబీ అనుకోండి. ఈ మొదటి వాహకంలో వెళ్ళే ఐఏ కరెంటు వల్ల రెండో వాహకం మీద వచ్చేటువంటి అయస్కాంత ప్రేరణ వల్ల ఇక్కడ వచ్చే భాగం ఎఫ్ఏబి. అలాగే ఈ బీబీ అయస్కాంత క్షేత్రం వల్ల ఈ రెండో వాహకం మీద వచ్చేటువంటి బలం ఎంతమ్మా, ఎఫ్బిఏ. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఈ వాహకంలో కరెంటు వల్ల దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం వచ్చి దీని మీద బలం పనిచేస్తున్నది ఎంతమ్మా, ఎఫ్బిఏ. అలాగే ఈ వాహకంలో వెళ్ళే కరెంటు వల్ల దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం వచ్చి దీని మీద బలం పనిచేస్తున్నది ఎఫ్ఏబి. అర్థమైందా? ఇప్పుడు ముందు ఎఫ్బిఏ కడదాం. ఎఫ్బిఏ ఈజ్ ఈక్వల్ టు మనకి విద్యుత్ ప్రవాహం వాహకం మీద పనిచేసే బలం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఐఎల్బి సైన్ థీటా. ఇక్కడ థీటా 90 అవుతుంది, ఎందుకంటే ఈ రెండు ఒకదానికి ఒకటి లంబంగా ఉన్నాయి కదా. థీటా 90 అవుతుంది, సైన్ 91 కదమ్మా. అందువల్ల బలం ఎంత, ఐఎల్బి. ఇప్పుడు ఎఫ్బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ రెండో వాహకంలో వెళ్ళే కరెంట్ ఎంత, ఐబి. రెండో వాహకంలో వెళ్ళేటువంటి కరెంట్ ఐబి. అలాగే పొడవు ఎల్ అనుకున్నాం. అలాగే అయస్కాంత క్షేత్రం ఎవరి వల్ల వస్తుంది, అది మొదటి దాంట్లో వెళ్ళేటువంటి కరెంటు వల్ల వస్తుంది కాబట్టి బిఏ రాయాలి. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వాహకాన్ని అయస్కాంత క్షేత్రంలో పెట్టినట్లయితే దాని మీద పనిచేసే బలం ఇప్పుడు ముందు కాన్సెప్ట్లో కట్టాం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్బి సైన్ థీటా. ఇక్కడ థీటా 90 అవుతుంది, సైన్ 91 కదమ్మా, ఐఎల్బిగా రాసుకోవచ్చు. ఇప్పుడు రెండో వాహకం మీద పనిచేసేటువంటి బలం ఎఫ్బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, ఇక్కడ ఐ అంటే ఇక్కడ వెళ్ళే కరెంట్, రెండో వాహకం వెళ్ళే కరెంట్ ఐబి. అదే దాని పొడవు క్యాపిటల్ ఎల్. ఇక్కడ దీని మీద పనిచేసినటువంటి అయస్కాంత క్షేత్రం ఎవరి వల్ల వచ్చింది, ఈ మొదటి క్షేత్రం వల్ల వచ్చింది అమ్మా, మొదటి వాహకం వల్ల వచ్చింది అంటే బిఏ. అందువల్ల ఎఫ్బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు, ఐబిఎల్ బిఏగా రాసుకోవచ్చు. బిఏ కట్టాలి. ఇప్పుడు ఆన్సర్ నియమం ప్రకారం ఒక పొడవైనటువంటి విద్యుత్ వాహకం వల్ల దాని చుట్టూ వచ్చే అయస్కాంత క్షేత్రం ఎంత అంటే బి ఈజ్ ఈక్వల్ టు μ0 I/2πr. ఏమా ఆల్రెడీ మనం ముందు కట్టాం, బి ఈజ్ ఈక్వల్ టు μ0 I/2πr. దాని ప్రకారం బిఏ ఈజ్ ఈక్వల్ టు μ0, ఇది ఇందులో వెళ్ళే కరెంట్ వల్ల వస్తుంది కాబట్టి μ0 IA/2π. ఈ రెండింటి మధ్య ఉన్న దూరం డి అనుకోండి. రెండు ఆవేశాల మధ్య ఉన్న దూరం డి అనుకుంటే ఆర్ బదులు ఏం రాయొచ్చు, డి రాయొచ్చు. అదేనమ్మా, అంటే బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, μ0 IA/2πd అవుతుంది. ఆన్సర్ నియమం ప్రకారం బి ఈజ్ ఈక్వల్ టు μ0 I/2πr కదా. దాని ప్రకారం ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఎఫ్బిఏ ఈజ్ ఈక్వల్ టు ఐబిఎల్ μ0 IA/2πd. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, μ0 IA IBL/2πd. అదేందమ్మా, ఎఫ్బిఏ. ఇప్పుడు 103వ నియమం ప్రకారం మొదటి వాహకం వల్ల రెండో వాహకం మీద ఎంత బలం అయితే పనిచేస్తుందో రెండో వాహకం వల్ల మొదటి వాహకం మీద కూడా అంతే బలం వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే ఎఫ్ఏబి ఈజ్ ఈక్వల్ టు -FBA రాసుకోవచ్చు. లేదు మ్యాగ్నిట్యూడ్ ప్రకారం తీసుకున్నట్లయితే ఎఫ్ఏబి ఈజ్ ఈక్వల్ టు FBA రాసుకోవచ్చు. కాబట్టి FBA ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, μ0 IA IBL/2πdగా రాసుకోవచ్చు. లేదు ప్రమాణ పొడవుకు పనిచేసేటువంటి బలం స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు FAB/L ఈజ్ ఈక్వల్ టు, లేదు FBA/L ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, μ0
IA IB బై 2πdగా రాసుకోవచ్చు. అది రెండు సమాంతర వాహకాల మధ్య ఏకాంక పొడవుకి లేదా ప్రమాణ పొడవుకి పనిచేసే బలం F = μ0 IA IB బై 2πdగా రాసుకోవచ్చు. అలాగే ఈ ఈక్వేషన్ నుంచి ఒక యాంఫియర్ను కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఆంఫియర్ ఏంటంటే చూడండి, రెండు వాహకాలని 1 మీటర్ దూరంలో వేరు చేసి ఉంచండి. అర్థమైందా? అంటే D = 1 మీటర్ అనుకోండి. అలాగే ఇప్పుడు ఆ రెండు వాహకాల మధ్య పనిచేసేటువంటి బలం 2 × 10⁻⁷ న్యూటన్ అయినట్లయితే, అర్థమైందమ్మా? రెండు వాహకాలని 1 మీటర్ దూరంలో వేరు చేసినప్పుడు ఆ రెండు వాహకాల మధ్య పనిచేసే బలం 2 × 10⁻⁷ న్యూటన్ అయినట్లయితే అప్పుడు ఇందులో వెళ్ళే కరెంటు 1 ఆంపియర్ అంటారు. అర్థమైందమ్మా? ఈ రెండు వాహకాల మధ్య పనిచేసే బలం 2 × 10⁻⁷ న్యూటన్ అయ్యే విధంగా ఇందులో వెళ్ళేటువంటి కరెంట్ని ఏమంటాం? 1 ఆంపియర్ అంటాం. అర్థమైందా?